ఈ రోజు నువ్వు గాయత్రిని చూడటం భ్రమ కాదు, ఆ రోజు నేను జీవన్ను చూడటము భ్రమ కాదు. వాళ్ళు మనకు కనిపించారే కానీ మనల్ని చూసి కావాలని తప్పించుకుంటున్నారు. భార్గవి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? తను ఇక్కడే ఉంటే తనకి న్యాయం చేయటం కోసం ప్రియ జీవితానికి మీరెక్కడ అన్యాయం చేస్తారో అన్న భయంతోనే వెళ్ళిపోయింది. ఆల్రెడీ దానికి ఏదో పెద్ద రోగం ఉంది. నా దెబ్బకి రోగం మొత్తం బయటపడింది. ఇప్పుడు అది హాస్పిటల్లోనే టప్పా కట్టేస్తుంది. ఒకవేళ అది బతికినా అది మాత్రం ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ అడుగు పెట్టినా మనశ్శాంతిగా మాత్రం ఉండదు. అసలు దానికే కాదు, మొత్తం ఫ్యామిలీకి మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఒకప్పుడు ఇదే పాముని గాయత్రికి కంపెనీ కోసం ఇచ్చావు కదా, ఇప్పుడు నీ ప్లానే నీకు వర్కౌట్ చేస్తాను. అది ఎప్పుడు కరుస్తుందో తెలియక, దాని మీద భయంతో నీకు నిద్ర పట్టక, అది కరవక ముందే నువ్వు చచ్చిపోతావురా. మందులన్నీ కరెక్ట్గా వాడండి. సరే, మీరిక పేషెంట్ని తీసుకెళ్లొచ్చు. మావయ్య అత్తయ్యని తీసుకుని మీరు బయలుదేరండి. ప్రియని నేను ఇంటికి తీసుకెళ్తాను. ఎక్కడికా తీసుకెళ్ళేది? ఇప్పుడే ఆ చావు నుంచి బయటపడ్డది, మళ్ళీ చంపడానికా? మీ అన్నయ్య ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. నా మీదున్న కోపంతో మొన్న నా బిడ్డ మీద చేయి చేసుకున్నాడు. మళ్ళీ మీ ఇంటికి పంపిస్తే దాని ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడు. తెలిసి తెలిసి పులిబోన్లోకి నా బిడ్డను పంపించలేదు. ప్రియ మాతోటే ఉంటుంది. అమ్మా, ఏదో మా అదృష్టం బాగుండి దక్కదనుకున్న మా బిడ్డ మాకు దక్కింది. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటుంటే చూసి సంతోషపడాలనుకుంటారు. కానీ మేము మాత్రం మా బిడ్డ మాతోనే ఉండాలని అనుకుంటున్నాం. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకో. అంటే ఏంటత్తయ్య మీ ఉద్దేశం? నా భార్యను కూడా నేను కాపాడుకోలేనంత అసమర్థుడిని. మూర్ఖత్వం ముందు మంచితనం ఎప్పుడూ అసమర్థతగానే మారిపోతుంది. బిజినెస్లో నా సమర్థత ఏంటో నీకు తెలుసు. నాకెంత పలుకుబడి ఉందో కూడా నీకు తెలుసు. అయినా మీ అన్నయ్య మూర్ఖత్వంతో నా బిజినెస్ని సర్వనాశనం చేసేటప్పుడు నేనేం చేయగలిగాను? నా మంచితనం వల్ల అసమర్థుడిగా మిగిలిపోలేదు. నువ్వు కూడా ఇందుకు మినహాయింపు ఏమి కాదు. మొన్న మీ అన్నయ్య ప్రియని కొడుతుంటే అన్నయ్య మీదున్న గౌరవంతో ఏమీ అనలేకపోయావు. రేపు ఇంకేం చేసినా మీ అన్నయ్య నువ్వేమీ చేయలేవు. నీ మంచితనానికి నా కూతుర్ని బలివ్వలేను బాబు. ఈ విషయంలో నన్ను క్షమించు. మా బిడ్డ ఎప్పుడు క్షేమంగా ఉండటమే మాకు ముఖ్యం. మా బిడ్డ ఎప్పుడు మాతోటే ఉండిపోతుంది. ఏంటి నాన్న, అంత ధైర్యంగా ఉండే మీరేనా ఇంత పిరికితనంగా మాట్లాడుతున్నారు? నేనొకప్పటి ప్రియనే అయ్యుంటే నేనెప్పుడూ ఆ ఇంటిని విడిచి వచ్చుండేదాన్ని. కానీ మీ అందరినీ చూశాక నాకు ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. జీవితం అంటే ఏంటో అర్థమైంది. జీవితం అంటే అర్థమైన ఆడది చావైనా బ్రతుకైనా భర్తతోనే అనుకుంటుంది కానీ పరిస్థితులకి భయపడి పుట్టింటికి మాత్రం రాదు నాన్న. నేను నా భర్తతోనే ఉంటాను నాన్న. మీ బావ సంగతి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను ప్రియా. ఏం జరుగుతుందమ్మా? మహా అయితే చంపేస్తాడంతే కదా. భర్త కళ్ళ ముందే సుమంగళిగా చనిపోవటం కంటే ఏ ఆడదన్నా కోరుకునేది ఇంకేముంటుందమ్మా? ఇన్నాళ్ళు నాకు స్వార్థం ఎక్కువ, అందుకే బతుకంటే తీపి ఎక్కువ ఉండేది. కానీ జీవితం అంటే ఏంటో తెలిసాక
చావంటే భయం పోయిందమ్మా. భర్త కళ్ళ ముందే సుమంగళిగా చనిపోవటం కంటే ఏ ఆడదన్నా కోరుకునేది ఇంకేముంటుందమ్మా. ఇన్నాళ్ళు నాకు స్వార్థం ఎక్కువ, అందుకే బతుకంటే తీపి ఎక్కువ ఉండేది. కానీ జీవితం అంటే ఏంటో తెలిసాక చావంటే భయం పోయిందమ్మా. నన్ను నా భర్తతోనే వెళ్ళనివ్వండి. నువ్వెన్ని చెప్పినా నిన్నక్కడికి పంపించలేనే. నువ్వక్కడ నరక యాతన అనుభవిస్తుంటే నేనిక్కడ మనశ్శాంతిగా ఉండలేను ప్రియా. వదిలే బోనా, ప్రియం తన భర్తతోటే వెళ్ళింది. ఇన్నాళ్ళు నా కూతురు గురించి చాలా తక్కువగా ఊహించాను. కాకపోతే నా కూతురు ఊహించినంత ఎత్తుకు ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బోనా. ప్రియని అక్కడికే వెళ్ళని, ప్రియకేం కాదు. ప్రియ, మంచితనానికి కష్టాలుంటాయేమో కానీ నాశనం ఉండదమ్మా. నా కూతుర్ని ఎవరూ ఏం చేయలేరు. ఊరుకోమ్మా, ఊరుకో ప్రియ. ఆగరా. ఆగమన్నది నిన్నే. ఆగరా. ఎరా, నా మాట అంటే అంత నిర్లక్ష్యమా నీకు? నేను చెప్తున్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నావు. నీ మాట లక్ష్య పెట్టడానికి నువ్వేమన్నా నా మంచి కోరి చెప్తున్నావా? నా మంచి కోసం ఆలోచిస్తున్నావా? కనీసం తమ్ముడి భార్యను చూడకుండా చేయి చేసుకున్న మూర్ఖుడివి నువ్వు నా అన్నయ్య కాబట్టి సరిపోయింది. అదే ప్లేస్లో ఇంకోటి ఉండుంటే వాడు చచ్చి 2 రోజులు అయ్యింది. ఎంత మాట అన్నావురా? నాకంటే నీకు ఇదే ఎక్కువైపోయిందన్నమాట. అది గొడ్రాలురా. అది మన ఇంట్లో ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నీ మేలుకోరి చెప్పినందుకు నేను నీకు శత్రువు అయిపోయానన్నమాట. ఈ దరిద్రం మన ఇంటికొద్దురా. దీన్ని పుట్టింటికి పంపించాయి. నువ్వు ప్రియని పుట్టింటికి పంపించమనడానికి కారణం ఏంటో నాకు బాగా తెలుసు అన్నయ్య. నువ్వెలాగూ వదిన్ని పంపించేసి ఒంటరిగా బతుకుతున్నావు. నన్ను కూడా నీ వారసుని కమ్మంటావానే? నా భార్యను కూడా పంపించేసి నీలాగే పాపం మూట కట్టుకోమంటావా? ఇంకో ఆడదాన్ని ఉసురు పోసుకోమంటావానే? ఎప్పుడో నువ్వు ఆడదాని ఉసురు పోసుకున్నావు కదరా. నీకు కొత్త ఏంటి? అయినా ఆడదాని ఉసురు పోసుకోవడం నీకు అలవాటే కదరా. ఏంట్రా షాక్ అయ్యావా? నీ బిడ్డను కడుపులో మోస్తూ ఎవడో తెలియని వాడింట్లో ఆశ్రయం పొందుతోంది నీ మొదటి భార్య భార్గవి. ఎంతో మంచిదైన భార్గవికి ఈరోజు ఈ గతి పట్టడానికి కారణం నువ్వే కదరా. ఇంతకు మించి ఆడదాని ఉసురు పోసుకోవడం ఇంకేముంటుందిరా? భార్గవ్ విషయంలో జరిగింది పొరపాటే అన్నయ్య. అప్పుడు తెలియకుండా జరిగిన పొరపాటు అది.
ఇప్పుడు తెలిసి తెలిసి అదే పొరపాటు ప్రియ విషయంలో నేను చేయలేనన్నయ్య. భార్గవ్ విషయంలో నేను తెలిసి ఏ తప్పు చేయలేదన్న విషయం భార్గవ్ కూడా తెలుసు. నా తప్పు నేను తెలుసుకుని భార్గవ్ రమ్మని ఎన్నోసార్లు పిలిచాను. తనే నా మీద ద్వేషంతో రానందే తప్ప తను వస్తానంటే ఈ రోజుకు కూడా నా జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే భార్గవి అవినాష్ దగ్గర ఆశ్రయం పొందుతున్న మాట నిజమే, కానీ భార్గవి కడుపులో బిడ్డ పెరుగుతుందన్న మాట మాత్రం నిజం కాదు. నీకంతవరకే తెలుసు. నువ్వు రమ్మంటే భార్గవి నీతో రానని చెప్పడానికి కారణం నీ మీద ద్వేషం కాదు, తన కడుపులో బిడ్డ లేదని భార్గవి చెప్పిన మాట కూడా నిజం కాదు. నువ్వు రమ్మంటే భార్గవి నీతో రానని చెప్పడానికి కారణం నీ మీద ద్వేషం కాదు, తన కడుపులో బిడ్డ లేదని భార్గవి చెప్పిన మాట కూడా నిజం కాదు. తనకి నీ మీద ఇష్టం ఉందని తెలిసినా, తన కడుపులో బిడ్డ ఉందని తెలిసినా ప్రియ జీవితం ఏమైపోతుందన్న భయంతో నిజాన్ని దాచి నీకు దూరంగా ఉంటుందిరా. ఇప్పుడు చెప్పరా, నా భార్యను పుట్టింటికి పంపించినందుకు నేను ఆడదాన్ని ఉసురు పోసుకున్నట్ట, భార్గవిని ఇంట్లోంచి బయటకు పంపించినందుకు నువ్వు ఆడదాన్ని ఉసురు పోసుకున్నట్ట? అసలు భార్గవికి గతి పట్టడానికి కారణం ఇదిరా. దీన్ని బయటకు పంపించు. నువ్వు చేసుకున్న పాపానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. ఆలోచించుకో. తొందరగా నిద్రపోవాలమ్మా. పోనీ కథ చెప్తే నిద్రపోతావా? నాకు నిద్ర రావట్లేదు మమ్మీ. డాడీ వచ్చాక నిద్రపోతాను. డాడీ వచ్చేసరికి ఆలస్యం అవుతుందమ్మా. నువ్వు ఉదయాన్నే లేచి స్కూల్కి రెడీ అవ్వాలి కదా. ఇప్పుడు మెలకుగా ఉంటే మళ్ళీ ఉదయాన్నే లేవలేవు. నిద్రపోమ్మా. రోజు ఇలాగే చెప్పి నన్ను నిద్రపోమంటున్నావు. డాడీ నాతో మాట్లాడి ఎన్ని రోజులైంది? డాడీ నువ్వు రాకముందు ఎలా ఉండేవారో మళ్ళీ ఇప్పుడు అలాగే మారిపోయారు మమ్మీ. నన్ను ముద్దు పెట్టుకోవట్లేదు, ఆడిపించట్లేదు. ఇప్పుడు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు మమ్మీ. అదేం లేదమ్మా, డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. ఈ మధ్యన ఆఫీస్ పనిలో బిజీగా ఉంటున్నారు కదా, అందుకే నీతో ఎక్కువసేపు ఆడుకోవటం కుదరట్లేదు. అయినా ఎంత బిజీగా ఉంటే మాత్రం పాపతో కొద్దిసేపన్నా ఆడుకోవాలి కదా. ఈ విషయంలో డాడీ చేసింది తప్పే. ఇప్పుడు నువ్వు తొందరగా నిద్రపోయావనుకో, డాడీ నిద్ర లేవకముందే నువ్వు నిద్ర లేచి నాతో ఎందుకు ఆడుకోవట్లేదని డాడీని నిలదీద్దాం. సరేనా? సరే సరే, నిద్రపో. ఆయా ఆయా. ఏంటమ్మగారు? అవినాష్ గారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదమ్మా. పాప ఆయన కోసమే కలవరిస్తూ నిద్రపోయిందాయా. ఈయనకి ఈ మధ్య ఏమైంది? అర్ధరాత్రి అయితే గాని ఇంటికి రావట్లేదు. ఏమోనమ్మా, బాబుగారు ఈ మధ్య సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నట్టున్నారు. దేని గురించి బాధపడుతున్నారు? బిజినెస్లో ఏదైనా సమస్యలు వచ్చుంటాయా? బిజినెస్లో సమస్యలు, లేకపోతే అమెరికా నుండి అమ్మగారు ఫోన్ చేస్తే ఏదైనా గొడవ పడ్డారో ఏమో. నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి బాబుగారు తాగడం కూడా మానేశారు. బాధ కూడా మర్చిపోయినట్టు కనిపిస్తున్నారమ్మా. మళ్ళీ ఇంతలో ఇంతగా బాధపడుతున్నారంటే ఏ సమస్య వచ్చిందో ఏమో. అసలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఫోన్ ఆఫ్ చేసిందాయా? ఇంత రాత్రి వరకు ఇంటికి రాకుండా ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు?
కండిషన్ మరీ అంత సీరియస్గా ఉందా డాక్టర్? సో అమెరికా వెళ్ళక తప్పదంటారు. ఏంటి అవినాష్, మీ కండిషన్ అంత సీరియస్గా ఉంటే మీరు ఎలా నవ్వగలుగుతున్నారు? ఏం లేదు డాక్టర్, అమెరికా మీద మోజుతో నా భార్య నన్ను నా బిడ్డను విడిచి వెళ్ళిపోయింది. మమ్మల్ని విడదీసిన అమెరికాలో ఈ జన్మలో అడుగు పెట్టకూడదనుకున్నాను. నా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఇక్కడి నుంచే హ్యాండిల్ చేస్తున్నాను. కానీ చివరికి ఈ రకంగా అమెరికా వెళ్ళే పరిస్థితిని ఆ భగవంతుడు కల్పించినందుకు నా వస్తోంది డాక్టర్. అయినా నాకు లివర్ క్యాన్సర్ అన్న విషయం 2 నెలల ముందు తెలుసుంటే బాధపడి ఉండేవాణ్ణేమో డాక్టర్. కానీ ఇప్పుడు నేను లేకపోతే నా బిడ్డ ఏమైపోతుందోనన్న భయం లేదు. నా బిడ్డకి ఇప్పుడు ఒక తల్లితోడు దొరికింది. అవును, నేను ఇంకా ఎంతకాలం బతుకుతాను డాక్టర్? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి